నిన్న ఉమ్, మొన్న కూడా మనం అదే మాట్లాడుకున్నాం. అంటే సడన్ గా అమర్నాథ్ గారు ఎందుకు అంత మాట అన్నారు అని ఉమ్, ఆలోచిస్తే ఆ గుడ్డు పగలగొట్టడం నాకొచ్చు, ఎవడో వాడు ఉమ్, అని ఆవిడ మాట్లాడిన విధి విధానాన్ని ప్లే చేసినారు. ఎవడు వాడు, ఎచ్చటి వాడు, ఎటు వచ్చిన ఉమ్, తెల్లవాడు అంటూ ఏదో గతంలో ఒక పాట ఉండేది. అట్లా వాడు వీడు అనే భాష ఒక స్థాయి గల వ్యక్తి అంటే మా బోటి అధికార ప్రతినిధులో లేకపోతే కార్యకర్తలో లేకపోతే ఇంకొకళ్ళు ఆవేశంగా అనేయచ్చు. ఉమ్, మీరు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు, మీరు మాట్లాడకూడదు. మేము మాట్లాడితే ఇదిగో ఇలా మాట్లాడుతుంది రజనీ, ఇలా తప్పు ఇలా ఒప్పు అని మీరు చెప్పొచ్చు. రజనీ ఎలా ఉమ్, అయినా మాట్లాడొచ్చు. కానీ మీరు హోమ్ మినిస్టర్, మీరు చాలా పద్ధతైనటువంటి పదజాలాన్ని వాడాల. ఆ ఉమ్, పిల్ల పిత్రీనాయలు, గతంలో పిల్ల బచ్చాలు, ఏంటేంటో కొన్ని కొన్ని పదజాలాలు. ఇంకోటి ఏంటంటే అసలు మేకప్ ఉమ్, మేకప్ గురించి మాట్లాడితే అది తప్పే. కానీ గతంలో అతను ఎవరండి, చింతమనేని ప్రభాకర్ గారు విడుదల గందులు రజనీ గారి ఎమ్మెల్యే. గురించి మాట్లాడారు. దెందులూరు ఎమ్మెల్యే విడుదల రజనీ గారి గురించి మాట్లాడారు. ఆయన ఎవరండి, వైజాగ్ ఒక ఆయన రోజా గారి గురించి చాలా అసభ్యంగా మాట్లాడారు. ఎవరో మూర్తి, సత్యనారాయణ మూర్తి ఏదో పేరు ఆయన. బండారు సత్యనారాయణ మూర్తి అండి. బండారు సత్యనారాయణ మూర్తి. అసలు అది ఎంత పెద్ద తప్పండి. ఆ నీ పార్టీలో పనిచేసిన ఒక మహిళ, నీ బిడ్డ వయసు గల మహిళ, నువ్వు అసలు అసలు మాట్లాడిన పదాలు పదజాలాలు గౌరవ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి కనపడలేదా అండి? అలాంటప్పుడు అతను మాట్లాడితే అతనంట హోటల్ రూమ్ లో పిలిపించుకొని సభాష్ బాగా మాట్లాడావు, నా ఫుల్ సపోర్ట్ నీకే అని అన్నారని స్వయంగా మీరేమన్నా విన్నారా అని మాట్లాడతారేమో జనసేన కార్యకర్తలు. ఉమ్, కాదు కాదు, ఆయనే స్వయంగా చెప్పారు. అలాంటి దాన్ని అలాగే మాట్లాడతారు రజనీ గారు అంట. అలాంటి దాన్ని ఇలాంటి దాన్ని ఏంటి అసలు, ఆ ఉమ్, పదాలేంటి? ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడానికి మనం ఎవరు? చట్టాలకి ఒక కేసుకి 10-15 ఏళ్లు పడుతుంది. కళ్ళ ముందు మర్డర్ చేసేసి చావు కారణమైన కసబుకే 7 ఏళ్లు పట్టింది. మీరెలా తీర్పులు ఇచ్చేస్తారన్నా? ఇది మంచి ఇది చెడు అని. రాజకీయంలో ఎక్కువ కాలం ట్రావెల్ చేయడం చాలా కష్టం. ఎన్నో మాటలు పడాలా. మా బొటోళ్ళు 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోతారా, ఏముంది లెబ్బ రాజకీయాలు మన వల్ల కాదు. ఉమ్, ఒక మహిళ ఎన్నో కక్కా ముక్కలు తిని నిలబడింది. మంచా చెడా తీసేయండి, నిలబడింది. మీరు నిలబడతారా? మీ వల్ల అవుతుందా? అవును. కాదు కదా. ఇప్పుడు ఆ మహిళ గురించి మాట్లాడినప్పుడు నువ్వు కూడా నా రోజా అంటే, ఆ ఉమ్, నువ్వు కూడా అన్న రోజాతోనే ముగ్గురు మొనగాళ్ళలో సినిమాలో మీ అన్న డాన్స్ చేసినాడే. ఆ అవును. నువ్వు కూడా అన్న రోజాతోనే జబ్బలు ధరుస్తూ ఇక్కడ కూర్చొని ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటూ, ఆ నీ రెండో అన్న జబర్దస్త్ లో కూర్చున్నాడే. అది ఏంటన్నా? డైమండ్ రాణి. ఉమ్, మనం మాట్లాడాం, మీరు మాట్లాడారు, నేను మాట్లాడా, అందరూ మాట్లాడామే. అందరూ మాట్లాడాంగా. నేనైతేనండి చిలకరూపేట విడుదల రజనీ గారి గురించి చీరల మీద ఉన్న శ్రద్ధ చిలకరూపేట మీద ఎప్పుడు పెడతారమ్మా అనేదాన్ని. ఓకే. విడుదల రజనీని ఆయన ఏదైతే, రోజా గారి గురించి ఆయన ఏదైతే డైమండ్ రాణి ఆయన అన్నారో, అదే డైమండ్ రాణి అనే పదాల్ని జనసేనలో మొత్తం వాడేసి వాళ్ళం. ఎందుకంటే నాయకుడు ఏది చెప్తే అదే బాటలో వెళ్తాంగా. నువ్వు అదే అన్నావు మీరా డైమండ్ రాణి. అంటే మీలాంటి నాయకులంతా ఆ టైంలో ఆ సమయంలో అలా ట్రాప్ లో పడిపోయారు. లేదు సార్, ట్రాప్ లో పడ్డం కాదు. ఆయన ఏం చెప్తే అదే అదే భావజాలంలో ఎగ్జాక్ట్లీ వెళ్తారు. అదే మీ అధినేత ఆవు చెప్పారు కాబట్టి మీరు మాట్లాడేవారు. అధినేత ఏ పదజాలాన్ని వాళ్ళ వైపు మాట్లాడాడో అదే పదజాలంలో మాట్లాడతారు సార్. ఆవు అవును. చేలో మేస్తూ దూడ గట్టున మేయమంటే మేస్తుందా? లేదు మెయ్యదు కదా. కదా. ఇప్పుడు ఇప్పుడు మీకు జగన్ గారికి సంబంధించి కింద చాలా మంది మాట్లాడతారు, ఎమ్మెల్యేలు కార్యకర్తలు, వాళ్ళకి ఉమ్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. కానీ జగన్ గారు మాట్లాడరు. మీరు గమనిస్తే జగన్ గారు అవును. మాట్లాడరు. జగన్ గారు మాట్లాడితే మేమందరం అలాగే మాట్లాడామండి అనడానికి లేదు. మీరు మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడేస్తారు. ఒక అధినాయకుడు స్థాయిలో ఉండే వ్యక్తి నువ్వు మాట్లాడే పదజాలం అదే. అరే 7:30 గంటలు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేస్తే ఖండించడానికి నోరు రాని నీకు, ట్విట్టర్ లో ఉమ్, పోస్ట్ పెట్టడానికి చెయ్యి రాని నీకు, అరే మీ వైసీపీ కార్యకర్తలు మీ భార్యలను చెల్లెళ్ళు అని చెప్తే పెళ్లి చేసి పంపించేస్తారు, వెన్నుముక లేని బతుకులు మీవి అంటూ ఏబిఎన్ లో వస్తే వస్తే విమర్శలు అవి ఘాటైన విమర్శలు కదా. దానికోసం దానికోసం నిరసన చేసినారు. ఏది ఏది తాకకుండా, ఏదైతే ఏబిఎన్ ఆఫీస్ కి ఇంత దూరంలో కూర్చొని తాళ్లు కెట్టి అవతల పోలీసు వాళ్ళు ఉండగా కింద కూర్చొని నిరసన చేసినారు. దానికే మీరు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టి ఇది ఖండిస్తున్నామని. మరి ఉమ్, వైసీపీ కార్యకర్తలంటే నీ రాష్ట్ర ప్రజలేగా, ఉమ్, వాళ్ళందరికీ కూడా నువ్వు డిప్యూటీ సీఎంఏ కదా. మరి నీ రాష్ట్ర ప్రజల్ని వెన్నుముక్క లేని వాళ్ళు అంటున్నారు. అది వైసీపీనా టీడీపీనా జనసేన తీసేయండి, నీ రాష్ట్ర ప్రజల్ని వెన్నుముక్క లేని వాళ్ళు అన్నారు.
ఉమ్, నువ్వు ఎక్కడ ఖండించాలి, ఎక్కడ ఖండించకూడదు? ఒక పౌడర్ మేకప్ గురించి మాట్లాడారని ఈ పదజాలం తప్పు. విధానాల మీద ప్రశ్నించాలి, వ్యక్తిగతంగా కాదు. మరి కన్నా రజని ఏం మాట్లాడుతుంది? విధానాల మీదేగా. లాండ్ ఆర్డర్ విరుద్ధం కదా ఇళ్ల మీద దాడి చేయడం. అలాంటప్పుడే కదా గవర్నర్ పరిపాలనలో వచ్చేసేది. 144 కర్ఫ్యూ పెట్టి ఆపేయాలి కదా. 7:30 గంటలు ఆపకుండా దాడి చేస్తారా? చేసిన వాళ్ళు లైవ్ లో ఫోటోలు, వీడియోలు, ఎమ్మెల్యేలు కూడా పడతారా? ఈ రోజుకి వాళ్ళు అరెస్ట్ చేయరా? ఇది విధానాలే కదన్నా. నేను మాట్లాడుతుంటే టీడీపీ సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా కింద లకారంతో బూతులు తిడుతుంటే నీ కోసం పనిచేసిన వీర మహిళ, 3 ఏళ్లు పనిచేసిన వీర మహిళ గురించి ఏ రోజన్నా అలా మాట్లాడద్దు, అలా మాట్లాడకూడదు. ఆ అమ్మాయి విధానాల మీద ప్రశ్నిస్తుంది. ఆ అమ్మాయి విధానాలు ఆ అమ్మాయివి, ఆ అమ్మాయి సిద్ధాంతాలు ఆ అమ్మాయి. ఇష్టమైతే ఉంటది, కష్టమైతే వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని విమర్శించకండి. విధానాల మీద మాట్లాడితే విమర్శించండి, వ్యక్తిగత విమర్శలు వద్దు అని చెప్పాల్సింది పోయి బండ బూతులు తిట్టిస్తావా? నువ్వు బెదిరిస్తే భయపడి పారిపోతారా? కదా. ఒకసారి బాధ, రెండోసారి కన్నీళ్లు, మూడోసారి తిరుగుబాటు. ఆ తిరుగుబాటు ఎంత తీవ్రంగా ఉంటుందో అది చెప్తా చూడు. పగిలే కొద్ది పదునెక్కిద్దని అలాగే పదునెక్కిద్ది. బంతి ఎంత బలంగా నేల కొడితే అంత అంత డబల్ స్పీడ్ తో పైకి వెళ్ళిపోతుంది. సో ఇటువంటి అప్పుడు నువ్వు ఎక్కడ స్పందించాలో అక్కడ స్పందించట్లా. ఈరోజు హైదరాబాద్ లో ఒక బిడ్డ దగ్గరికి కలవడానికి వెళ్ళినారండి. ఆ బిడ్డ అనారోగ్యంగా ఉంది, కలవడానికి వెళ్ళారు. ఆ బిడ్డ పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంది, చూసినారు. చాలా సంతోషం అండి. చాలా మందికి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి ఫోటో దిగితే చాలు అని చాలా కోరికలు ఉంటాయి. చాలా సంతోషం, చాలా గర్వపడే విషయం కూడా. కానీ రాజమండ్రిలో కల్తీ పాలు తగి పసిబిడ్డలు, ఏమీ తెలియని పసిబిడ్డలు, నీ రాష్ట్ర ప్రజలు, నీ టికెట్లతో గెలిచినటువంటి బుచ్చయ్య చౌదరి గారి కాన్స్టిట్యున్సీనో లేకపోతే కందుల దుర్గేష్ గారి కాన్స్టిట్యున్సీలలో జరిగింది కదన్నా. ఏ రోజన్నా ఆ పసిబిడ్డల్ని పార్టీ ఆఫీస్ కి పిలిపించినావు? వాళ్ళు ఇంకా కూడా అనారోగ్య లోపంతో కాళ్ళు చేతులు కొంకర్లు పోతున్నాయి అంటే తల్లి పాలు తప్ప ఏ పాలైనా కల్తీ అయిపోయే పరిస్థితికి వస్తుంటే పాల వ్యాపారం రాష్ట్రంలో చేస్తుంది ఎవరయ్యా? నెయ్యి వ్యాపారాలు చేసి లడ్డు కల్తీ అని మాట్లాడింది నువ్వే కదయ్యా. లడ్డు కల్తీ అయినా సరే ఎవరి ప్రాణాలు పోలేదేమో మరి అర్థమే కావట్లేదే. పాలల్లో కల్తీకి ప్రాణాలే పోయినాయే. ఆ పాలల్లోంచి వచ్చే నెయ్యినే కదా లడ్డూలో మార్చేది. ఈ రోజుకి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చినారా? వాళ్ళతో మాట్లాడినారా? ఆ తల్లి బిడ్డ ఎందుకు విరోచనాలు అవుతుందో తెలియట్లా, ఎందుకు చేతులు కాళ్ళు కొంకర్లు పోతున్నాయో తెలియట్లా, ఈ వ్యాధి లక్షణాలు ఏంటో డాక్టర్లకే తెలియట్లా. ఫుడ్ సేఫ్టీ రిపోర్ట్స్ ఎవరిచ్చినారు? మన గవర్నమెంట్ వాళ్ళే కదా. వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఎంతమందిని సస్పెండ్ చేసినారు? ఎంతమందిని విచారణ చేసినారు? ఆ పాలు ఏ గేదెల నుంచి వచ్చినాయి? ఆ గేదెలు ఏ ఫుడ్ తింటున్నాయి? ఇవి కాకుండా బయట ఉండే పాలల్లో కల్తీ ఏంటి? ఇవన్నీ ఏమన్నా పట్టుకున్నారా? అనాథరైజ్డ్ గా పాల వ్యాపారాలకి పర్మిషన్స్ ఎవరు ఇచ్చేస్తున్నారు? రాష్ట్ర సమస్యలు ఎలా ఉన్నాయి? మంగళవారం డబ్బులు రావట్లా, స్కూళ్ళు ఓపెన్ అయిపోయినాయి, బిడ్డలకి బ్యాగులు, పుస్తకాలు, షూస్, డిజిటల్ బోర్డ్స్, ఇవన్నీ ఏమైనా ఆర్ఓ వాటర్ ఉన్నాయి ఆపేసినారంట కదన్నా. ఆర్ఓ వాటర్ ఆపేసినారంట పిల్లలకి. పిల్లలు ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకొని తింటున్నారన్న. ఒక్కొక్కసారి మీరు తెలంగాణ కూడా వెళ్ళనన్నా, తెలంగాణ బిడ్డలు కూడా మనతోటి బిడ్డలు వెళ్ళండి, చూడండి. ఒకరోజు, మిగతా రోజులన్నీ మన రాష్ట్రంలో ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకొని 21 స్ట్రైక్ రేట్ ఇచ్చిన వాళ్ళ కోసం కాస్త వాళ్ళని కూడా గుర్తించండి. లాకప్ డెత్ రంగా గారి టైంలో జరిగిందన్న. అంత ధైర్యం చేసే మొనగాడిని, పోలీసోడిని నా జీవితంలో చూడలేని. అంత గొప్ప సజ్జనార్ కూడా ఎన్కౌంటర్ చేస్తాడు ఏదో కన్నా క్రౌన్స్ లో తప్పించుకోవచ్చని. ఇరుక్కుపోయేంత రిస్క్ చేసిన పోలీసు ఆఫీసర్ కథనం వెనకాల నడిపిస్తున్నటువంటి సూత్రధారి ఎవరు? ఇవి కదా మనం తెలుసుకోవాలి.